హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా నేను లాస్ట్ వీడియోలో డీమార్ట్ వీడియో పెట్టాను కదండి, అందులో మేము ఏమేమి తీసుకొచ్చాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను కదా. అవి వీడియోస్ అన్ని పిల్లలు అయితే డిలీట్ చేశారనమాట. వీడియోస్ పెట్టడానికి అయితే కుదరలేదండి, సారీ అండి. అయితే ఈరోజు మన వీడియో వచ్చేసి తీయగా పుల్ల పుల్లగా గుజరాతీ స్టైల్లో, గుజరాతీలో ఫేమస్ అనమాట, మ్యాంగో జామ్ అనొచ్చు. దాన్ని ప్రిపరేషన్ అయితే చూద్దాము. ముందుగా అయితే ఇక్కడ మీరు ఏవైనా పుల్లగా తీయగా ఉండే మామిడికాయలు ఒక 3 తీసుకున్నాను నేను ఇక్కడ. తర్వాత వీటిని తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఇందులో ఎన్ని కప్పుల తురుమైందో చూసుకొని దానికి తగ్గట్టుగా షుగర్ని ఇందులోనే యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. చూడండి, మొత్తం ఇలా కలుపుకుంటే ఇంకా బాగా లూజ్గా అవుతుందన్నమాట. మొత్తం ఈ మిక్చర్ అనేది లూజ్గా అవుతుంది. మీరు కావాలంటే పచ్చికాయలతో అయినా చేసుకోవచ్చు, నేను ఇక్కడ దోరకాయలతో చేశానమాట. తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ మిక్చర్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ని అసలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు, చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే గట్టి పడుతూ ఉంటుంది అనమాట. ఈ జామ్ని చపాతీలో కానీ దేనిలోకైనా పిల్లలకి మనం ఈజీగా ఇంట్లో అయితే చేసి పెట్టచ్చు. దీన్ని అంటే మ్యాంగో తీయటి పచ్చడని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. నేనైతే దీనికి జామ్ అని పేరు పెట్టాను అనమాట. అంటే జామ్ లాగే ఉంటుంది కాబట్టి ఇలా కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. కలపడం ఆపేస్తే మరీ గడ్డలాగా అయ్యి అడుగున మాడిపోతుంది అనమాట. చూసుకుంటూ ఉండాలి. ఇలా బబుల్స్ వచ్చి పాకం వస్తున్నప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుతూ ఉంటే అంత బాగా జామ్ అయితే వస్తుందన్నమాట. చాలా వరకు ఇలా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను, చాలా బాగా వచ్చింది. ఇలా పాకంలాగా అంతా ఫామ్ అయిన తర్వాత కొద్దిగా గట్టిపడిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మా పిల్లలు నా ఫోన్లో వీడియోస్ అన్నీ మొత్తం డిలీట్ చేశారండి. నేను దగ్గర ఒక 20 వీడియోస్ వరకు ముందే షూట్ చేసుకొని పెట్టుకున్నాను. వీడియోస్ మొత్తం డిలీట్ చేశారనమాట. దయచేసి పిల్లలకైతే ఫోన్లు ఇవ్వకూడదు. నాలాగా మీరు కూడా పిల్లలకి ఫోన్లు అలవాటు చేస్తే ప్లీజ్ దయచేసి ఫోన్లు ఇవ్వడం అయితే మానేసేయండి, ఆఫ్ చేయండి. కారం కూడా వేసి కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా దగ్గరకు అవుతుంది అనమాట. బాగా జెల్లీలాగా ఫామ్ అవుతుంది. అయినా సరే కలుపుతూ ఉండాలి. కలుపుకొని ఇప్పుడు మనం పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. తీగ పాకం రావాలన్నమాట. 2 వేళ్లలో నుంచి ఇలా మనం చూస్తాం కదా పాకాన్ని, అప్పుడు తీగలాగా ఇలా బారుగా సాగాలన్నమాట. అప్పుడు తీగలాగా వస్తే మనకి ఖచ్చితంగా ఈ జామ్ అనేది రెడీ అయినట్టు. చూడండి, మ్యాక్సిమం జామ్ అయితే రెడీ అయిపోయింది. నేను చెక్ చేస్తున్నాను ఇప్పుడు తీగ పాకం వచ్చిందా లేదా అనేది ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను. చూడండి, బాగా దగ్గరకు అయిపోయింది గట్టిగా. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచితే కనుక మరీ గట్టిగా అవుతుందండి. మనకి లూజ్ కన్సిస్టెన్సీలోనే రావాలి జామ్ ఎప్పుడైనా. చూడండి, తీగ పాకం రావాలన్నమాట, తీగలాగా సాగాలి. అలా సాగకపోతే మరి కొద్దిసేపు ఉంచి ఉడికించుకోండి. మరీ గట్టిగా అయిపోతే మాత్రం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ లూజ్ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవచ్చు అనమాట. చూడండి, గట్టిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక గాజు జార్ ఉంటుంది కదా, గాజు గిన్నెలు, ఆ గాజు జార్లో వేసుకోవాలి. వేసుకుంటే ఇది చక్కగా నిల్వ కూడా ఉంటుందండి. కానీ పిల్లలు నిల్వ ఉంచరు కదా, వాళ్ళు అప్పటికప్పుడే మొత్తం తినేసేయాలి అని చూస్తారు. ఈ వీడియో ఎలా ఉందండి, మీకు నచ్చిందా? ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మన వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.